హల్లెలూయా! ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వింటున్న మీరు ధన్యులు, చెప్తున్న నేను ధన్యుడను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు దేవుని వాక్యాన్ని చెప్తున్నాను గదా! కాబట్టి నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు ఎంతోమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ ఉన్నారు. మీరే గాదు, మీకు నేను కనిపిస్తున్నాను. కానీ లక్షల మందికి ఈ సువార్త వెళ్తూ ఉంది. ఈ పాత నిబంధన గ్రంథంలో నుండి వాక్యాన్ని బోధించడం అంటే చాలా కష్టతరమైంది. అయినా దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మీతో పంచుకుంటున్నాను. మీరు సత్యాన్ని తెలుసుకోవాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, యోనా 5వ భాగం. దేవుని ఆజ్ఞను పాటించిన యోనా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. దేవుడు మాట ఇచ్చాడండి, నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని యోనా భక్తునికి. కానీ యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తార్షీషు మార్గంలోనికి వెళ్తూ ఉన్నాడు. తార్షీషు పడవనెక్కాడు. అందుకు దేవుని యొక్క కోపము యోనా మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు మరి భయంకరమైన తుఫాను లేపాడు. పడవ మునిగిపోవలసిన సమయం ఆసన్నమైంది. కానీ యోనా గాఢ నిద్ర కలిగి ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు పైన ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా భయంక్రాంతులై చనిపోతామేమో అన్న భయంతో వారి వారి దేవుళ్లకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు తీసుకొని ప్రయాణమవుతున్న సామాగ్రినంతా కూడా సముద్రంలో పడేశారు. అప్పుడు వీళ్ళు చీట్లు వేశారు. ఎవరైనా మన దాంట్లో ఎవరైనా తప్పు చేశారా, దేవుని కోపము రగులుతుందో ఏమో అని అన్నప్పుడు ఆ చిట్టి యోనా మీద వచ్చింది. యోనాను వెతికారు ఆ పడవలో. యోనా కనిపించడం లేదు. యోనా కనిపించడం లేదు. అప్పుడు ఓడ నాయకుడు చెప్పాడు, కింద పడుకొని ఉన్నాడేమో అన్నప్పుడు ఓడ నాయకుడు వెళ్ళి అతన్ని పైకి తీసుకొని వస్తాడు. ఆ తుఫానును ఆ అలలను చూసి అప్పుడు యోనా అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, సముద్రం నిమ్మళమైపోతుంది అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి కారణం? తనను ఎలా ఎత్తి పడేస్తాము? వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ ఆయన అన్నాడు, మీరందరూ చనిపోతారు, లేకపోతే నన్ను తీసి అందులో పడేయండి అని చెప్తాడు. అప్పుడు అందులో పడతాడు. పడిన తర్వాత 3 దినములు అయిన తర్వాత దేవుడు ఎక్కడికైతే వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడో అక్కడికి వెళుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞను పాటించిన యోనా, ఈరోజు దేవుని ఆజ్ఞను నీవు పాటిస్తున్నావా? దేవుని సేవకుని మాట వింటున్నావా? లేక సంఘాన్ని విడిచి తిరుగుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు జన్మించిన సంఘం ఎప్పుడూ మారకూడదు. సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. సంఘాన్ని విడిచి వేరే సంఘాలలో తిరగకూడదు. ఎందుకంటే నీవు బాప్తిజం తీసుకున్న సంఘమే తల్లి సంఘం. దట్ ఈస్ మదర్ చర్చ్. కాబట్టి మదర్ నిన్ను ఆదరిస్తుంది, కానీ వేరే సంఘాలు వేరే వాళ్ళు ఎవరు ఆదరించరు. వాళ్ళు తాత్కాలికంగా లోకాశలను చూపిస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా ఏ విధంగా దేవుడు చెప్పినట్టు విని నినివే పట్టణానికి వెళ్ళాడో ఆ విధంగా నీ పట్టణానికి నీవు రావాలి, నీ సంఘానికి నీవు రావాలి. అది నీ సంఘం. కాబట్టి యోనా ఏం చేశాడో చూద్దాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణానికి యోనా వెళ్తూ ఉన్నాడు. యోనా ముందు దేవుని మాట వినకపోయినను తదుపరి తనకు కలిగిన అపాయమును బట్టి దేవుని ఆజ్ఞను అనుసరించాడు. హల్లెలూయా! నీకు అపాయం రాకముందే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు.
అపాయం వచ్చిన తర్వాత నీవు మహాభయంకరమైన పరిస్థితి నీకు కలుగుతుంది. కాబట్టి అది కలగకముందే, రాకముందే దేవుని మాట విను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. జీవితంలో మనం కొన్ని సందర్భాలలో దేవునికి వ్యతిరేకంగా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తాం. అవును, ప్రతి ఒక్కరు కూడా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది గ్రహించరు. గ్రహించేవాడు ఎవడు అనంటే దేవుడే. అయిన తర్వాత సంఘ కాపరి. కానీ దేవుడు ఒకసారికి క్షమిస్తాడు. అప్పుడు మనము పశ్చాత్తాపపడి త్వరగా దేవుని ఆజ్ఞను పాటించు వారముగా ఉండాలి. చూడండి, దేవుడు క్షమిస్తాడు. మనము అప్పటిదప్పుడే మనం తెలుసుకొని ఆయన ఆజ్ఞను, ఆయన మాటను పాటించే వారముగా ఉండాలి. యోనా నుండి మనము నేర్చుకోవలసినది ఇదే. యోనా అది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను పాటించడం బలి అర్పించట కంటే శ్రేష్టం. హల్లెలూయా. బలి అర్పిస్తే శ్రేష్టం అనుకుంటారు. లేదండి, దేవుని మాట వినడం శ్రేష్టం. కాబట్టే యోనా మరి రక్షింపబడ్డాడు. ఈరోజు నీవు రక్షణ లేకుండా తిరుగుతున్నావా? రక్షణ కలిగి తిరుగుతున్నావా? అసలు నీకు దేవుని భయం ఉందా? ఒకవేళ భయం లేకపోతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు అనేకులకు సువార్తను ప్రకటించడానికి ఎన్నుకోబడ్డావు. కాబట్టి దేవుని సువార్తను ప్రకటించాలి, కానీ వేరే వాటిని నేర్చుకోవద్దు. నీ సంఘము పరిశుద్ధ సంఘం, హెచ్చరించే సంఘం, చక్కగా బోధించే సంఘం, నిన్ను సరిదిద్దే సంఘం. కాబట్టి విడిచి తిరగకు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు.